వృషభ రాశి జాతకం మే 12, 13, 14 తేదీలకు సంబంధించిన ఈ 3 రోజులు మీ జీవితంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువులో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో వివరంగా చూద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారు శుక్రుడి ప్రభావంతో ఉంటారు. మీరు సాధారణంగా స్థిరమైన దృఢ నిశ్చయం గల వ్యక్తులు. మీకు సౌందర్యం, సౌకర్యం, నాణ్యమైన జీవనం అంటే చాలా ఇష్టం. మీరు పనిలో కష్టపడతారు, నిజాయితీగా ఉంటారు. అందుకే చాలామంది మీపై నమ్మకం ఉంచుతారు. కానీ కొన్నిసార్లు మీ మొండితనం మీకు సవాళ్లను తెచ్చిపెట్టవచ్చు. ఈ 3 రోజుల జాతకం మీకు ఎలాంటి అవకాశాలు, సవాళ్లను తెస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మే 12వ తేదీ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వృషభ రాశి వారికి గురుడు మరియు శుక్రుడి సానుకూల ప్రభావం ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి లేదా సన్నిహిత స్నేహితులతో గొప్ప సంభాషణలు జరగవచ్చు. మీరు ఒకరితో ఒకరు మీ భావాలను ఓపెన్గా షేర్ చేసుకోవడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయి. కానీ మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అపార్థాలు రాకుండా మాట్లాడేటప్పుడు స్పష్టంగా, శాంతంగా ఉండండి. అంటే మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడటం మంచిది. ఇకపోతే మే 12వ తారీఖున వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలకు ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వాముల గురించి చర్చలు జరగవచ్చు. అయితే బుధుడు తన నీచ రాశిలో ఉండటం వల్ల ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఒప్పందాలు సైన్ చేసే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా చెక్ చేయండి. చిన్న వ్యాపారులు కొత్త కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ఇకపోతే ఉద్యోగం పరంగా ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం పని భారం ఎక్కువగా అనిపించవచ్చు. కానీ మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ఉద్యోగులతో టీం వర్క్లో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు ఈరోజు చదువులో ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది. బుధుడి ప్రభావం వల్ల కొన్ని అపార్థాలు లేదా కమ్యూనికేషన్ సమస్యలు రావచ్చు. పరీక్షలు రాసేటప్పుడు లేదా అసైన్మెంట్లు సబ్మిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చదువుకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకోండి. ఫోన్ వాడకం తగ్గించుకుంటే మీకు ఇంకా మంచిది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా పని ఒత్తిడి వల్ల మెడ లేదా భుజాల నొప్పి రావచ్చు. ఉదయం లేదా సాయంత్రం కొంచెం యోగా లేదా స్ట్రెచ్చింగ్ చేయడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఎక్కువ నీరు తాగండి. వృషభ రాశి మే 13వ తారీఖున జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు గురుడు మరియు శని మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కానీ మీ దృఢ నిశ్చయం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యక్తిగత జీవితం ఈరోజు మీ జీవిత భాగస్వామితో లేదా సన్నిహిత వ్యక్తులతో భావోద్వేగాలు, సంభాషణలు జరగవచ్చు. మీరు ఒకరి గురించి ఒకరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఇది సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. అయితే కొంతమంది కుటుంబ సభ్యులతో చిన్న విభేదాలు రావచ్చు. ఓపికగా, ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించండి. వ్యాపారవేత్తలకు ఈరోజు కొత్త ఆలోచనలు రావచ్చు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉంటే ఈరోజు దానికి సంబంధించిన ప్లానింగ్ చేయడానికి మంచి సమయం. కానీ కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి. ఆర్థిక లావాదేవీలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బుధుడి ప్రభావం కొనసాగుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు మీపై అధికారుల నుండి మంచి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టం ఫలితాలను ఇస్తుంది. కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ నైపుణ్యాలను ప్రదర్శించండి. ఉద్యోగులతో సంభాషణలలో స్పష్టతను కొనసాగించండి. తప్పుడు కమ్యూనికేషన్ను నివారించండి.
విద్యార్థులకు ఈరోజు చదువులో ఏకాగ్రత మెరుగుపడుతుంది. మీరు గతంలో కష్టంగా అనిపించిన సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకుంటారు. గురువు మీకు అనుకూలంగా ఉండటం వల్ల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. స్టడీస్ షెడ్యూల్ను ఖచ్చితంగా అనుసరించండి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది, కానీ మానసిక ఒత్తిడిని నివారించడానికి మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయండి. జీర్ణ సమస్యలు రాకుండా ఆహారంలో జాగ్రత్తగా ఉండండి. మే 14వ తారీఖున ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. చివరిగా మే 14వ తేదీన జాతకం చూద్దాం. ఈరోజు గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీకు కొత్త ఆలోచనలను, అవకాశాలను తెస్తుంది. ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైన రోజు కావచ్చు. వ్యక్తిగత జీవితం. ఈరోజు మీ కుటుంబంలో లేదా సన్నిహితులతో గడిపే సమయం చాలా సంతోషాన్ని ఇస్తుంది. కొంతమంది వృషభ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తులతో పరిచయం అయ్యే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు తమ భాగస్వామితో గొప్ప బంధాన్ని అనుభవిస్తారు. ఇకపోతే వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. గురుడి గోచారం మీకు కొత్త క్లయింట్లను, లాభాలను తెస్తుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈరోజు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఆర్థిక నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. ఇకపోతే ఉద్యోగస్తులకు ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. ఉద్యోగస్తులకు ఈరోజు కెరీర్లో పురోగతి అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి వార్తలు వినవచ్చు. మీ పనిలో నూతన ఆలోచనలను ప్రదర్శించడం వల్ల పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ మార్పుల గురించి ఆలోచిస్తున్న వారికి ఈరోజు కొత్త ఆఫీసర్లు రావచ్చు. విద్యార్థులకు ఈరోజు చదువులో అద్భుతమైన రోజు. గురుడి అనుకూల ప్రభావం వల్ల మీ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలు సాధించవచ్చు. ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్తలు అందవచ్చు. ఆరోగ్యం పరంగా ఈరోజు చాలా బాగుంటుంది. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజు చేసే వ్యాయామం లేదా యోగా కొనసాగించండి. మానసిక ఒత్తిడి తగ్గించడానికి సాయంత్రం కొంచెం నడకకు వెళ్ళండి. రోజు ఉదయం 10 నిమిషాలు యోగా లేదా మెడిటేషన్ చేయండి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టతతో ఉండండి. అనవసరమైన ఖర్చులను నివారించండి. చూశారు కదా, వృషభ రాశి వారు మే 12, మే 13, మే 14 తేదీలు మీకు కొన్ని సవాళ్లతో పాటు గొప్ప అవకాశాలను కూడా తెస్తాయి. మీ దృఢ నిశ్చయం, ఓపికతో ఈ రోజులను విజయవంతంగా మలుచుకోవచ్చు. మీ జాతకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి.